ప్రెసెంట్ జనరేషన్ లో ఆడవాళ్ళలో పీరియడ్ ఇరెగ్యులారిటీ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఈ జనరేషన్ లో ఈ పీరియడ్ ఇరెగ్యులారిటీ, ఈ మెన్సెస్ అన్నది లేట్ గా రావడం, ఇరెగ్యులర్ గా రావడం, సరిగ్గా రాకపోవడం ఏంటి, వీటికి కారణం ఏమిటి అని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్, అలానే నిద్రలేని కూడా కారణం అయి ఉండొచ్చు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువగా తినే ఆహారాలన్నీ కూడా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అయి ఉంటున్నాయి. పీసీఓడి, మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడుతూ ఇంట్లోనే ఉండడం, లెస్ సన్లైట్, వైటమిన్ డి డెఫిషియన్సీ ఇవన్నీ ఉండడం, లేట్ నైట్ లైఫ్ స్టైల్స్ వల్ల ఏమవుతుంది, ఈ లేట్ నైట్స్ వల్ల ఓవర్ థింకింగ్, కాన్స్టెంట్ స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్, ఎస్పెషల్ గా కార్టిసాల్, మెలటోనిన్ అనే హార్మోన్స్ క్రమం తప్పడం వల్ల సైకిల్స్ అన్నవి ఇరెగ్యులర్ అవుతున్నాయి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్ ఫుడ్ వల్ల ఇన్సులిన్ అన్నది బ్యాలెన్స్ తప్పడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి, ఇరెగ్యులర్ ఓవ్యులేషన్ కి దారి తీస్తుంది అనమాట. ఈ హై షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఫుడ్, అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, వీటి వల్ల ఎంత ప్రమాదం ఉంది. పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, లేకపోతే వెయిట్ చేంజెస్, వెయిట్ గెయిన్ అన్నది హెవీగా ఉండడం వల్ల క్రాష్ డైటింగ్ అని చేస్తున్నారు. అంటే అసలు క్యాలరీ అన్నది ఆల్ ఆఫ్ ఎ సడన్ బాగా తగ్గించి తీసుకోవడం వల్ల ఈ ఇంబ్యాలెన్సెస్ అన్నవి మొదలవుతున్నాయి అనమాట. ఏదైనా కానీ బ్యాలెన్స్డ్ గా, మోడరేట్ గా, లాంగ్ రన్ లో చేసే డైట్ అయితే మంచిది, కానీ ఈ క్రాష్ డైటింగ్ అన్నది చాలా ఇబ్బంది అనమాట. ఈ వెయిట్ గెయిన్ అన్న ఉన్నా సరే ఎక్సర్సైజ్ అన్నది మెయిన్ అట్లీస్ట్ ఒక 1 hour 1.5 hours కంటిన్యూ వాకింగ్ అన్నది చేయడం అన్నది అడ్వైజబుల్. ఎక్కువ మొబైల్ ఫోన్ వాడుతూ సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది బాగా తగ్గిపోతుంది. దీనివల్ల వైటమిన్ డి అనేది బాగా తగ్గి, ఫిజికల్ యాక్టివిటీ అన్నది బాగా తగ్గడం వల్ల హైపోథాలమస్ లో కొన్ని ఈ హార్మోన్ రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉంటాయి, హార్మోన్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ అన్నది ఎఫెక్ట్ అయ్యి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది వస్తుంది అనమాట. సరైన రెస్ట్ తీసుకోవడం వల్ల బాడీ క్లాక్ ఇంబ్యాలెన్స్ అంటాం అనమాట. వీటి వల్ల రిప్రొడక్టివ్ హార్మోన్స్ అన్ని కూడా దెబ్బతింటే అట్లీస్ట్ 1-2 hours ఈ స్లీప్ డిలే వల్ల కూడా మంత్లీ రిథమ్ అన్నది మారి ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ వీటిలన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది గ్రహించండి. ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది అసలు నార్మల్ అయితే కాదండి. ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్, డైట్ ఏం చేస్తున్నాం, స్లీప్ ఎలా ఉంటుంది, పీసీఓడి ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పీసీఓడి టెస్ట్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. ఖచ్చితంగా వీటిని నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ.